హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు ఒక న్యూ సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే చేద్దామని ఒక న్యూ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చేసినాను. అండ్ ఆ టాపిక్ ఏంటి అంటే మనం ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం ఎలా మనీ ఎర్న్ చేయొచ్చు, డిఫరెంట్ వేస్ ఆఫ్ అర్నింగ్ మనీ. అందులో ఈరోజు ఫస్ట్ సిరీస్లో నేను డిస్కస్ చేద్దాం అనుకున్న టాపిక్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్. సో దీన్నే మనం ఎంఎల్ఎం అని కూడా అంటాము, లైక్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని చెప్పేసి. సో ఈరోజు దీని గురించి మనం ఇన్ డెప్త్ తెలుసుకుందాము. బికాజ్ చాలామంది వాళ్ళకి చాలా వరకు ఫ్రీ టైం ఉంటుంది, ఆర్ వాళ్ళు ఏదో ఒక ప్రొఫెషన్లో ఉంటారు, లైక్ ఏదన్నా ప్రైవేట్ జాబ్ ఆర్ ఏదన్నా బిజినెస్ చేస్తున్నా కానీ దీన్ని కూడా వాళ్ళు ఒక పార్ట్ టైం ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ లెక్క వాళ్ళు దీన్ని బిల్డ్ చేయొచ్చు, గ్రో చేయొచ్చు. సో ఎవరైనా కానీ నా దగ్గర మనీ లేదు బట్ నేను టైం స్పెండ్ చేస్తాను, నేను నేర్చుకుంటాను స్కిల్ అనేటోళ్ళకి మాత్రం ఈ ప్రొఫెషన్ చాలా బాగుంటుంది. లైక్ ఇది ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్లో కూడా చాలా టాప్ గ్రోయింగ్ బిజినెస్ ఇది. అండ్ ప్రపంచంలో ఉన్న చాలా వరకు రిచెస్ట్ పీపుల్ అయితే నెట్వర్క్ మార్కెటింగ్ త్రూ ఉన్న వాళ్ళే ఉన్నారు. సో ఈరోజు అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎట్లాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఇండియాలో ఇది లీగలా కాదా, అండ్ మనం దీనికి ఎంత టైం మనం కేటాయించాలి. బికాజ్ చాలామంది ఏమంటారు అంటే నాకు ఇమీడియట్ మనీ కావాలి, ఇమీడియట్గా నేను రిచ్ అయిపోవాలి. సో అది కాని పని. సో అట్లాంటి వాళ్ళైతే వాళ్ళకి ఈ బిజినెస్ సెట్ అవ్వదు. బికాజ్ ఇది ఓన్లీ మేము టైం స్పెండ్ చేస్తాము, ఇక్కడ నేర్చుకుంటాము అనే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. లైఫ్లో వాళ్ళు మంచిగా గ్రో అవ్వచ్చు. బికాజ్ నేను కూడా ఇట్లాంటి బిజినెస్ త్రూ నేను గ్రో అయినోని, చాలా వరకు నేను స్కిల్ నేర్చుకున్నాను. అండ్ నా లెక్క చాలామంది ఉన్నారు. సో ఈరోజు నేను ఇది త్రూ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో ఇందులో కూడా అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, బట్ మనం ఫోకస్డ్ ఉంటే మాత్రం రిజల్ట్స్ చాలా బాగుంటాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయని అంత ఆ లెవెల్లో మీరు ఇక్కడ నుంచి గ్రో అయితే అయిపోవచ్చు. సో అసలు నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? సో అంతకంటే ముందు నేను మీకు 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి మాట్లాడతాను. దాన్ని మనం ఏమంటాము అంటే ఒకటి యాక్టివ్ ఇన్కమ్, ఇంకోటి పాసివ్ ఇన్కమ్. సో ఇది చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళైతే వాళ్ళు చాలా స్మార్ట్గా ఉంటారు లైఫ్లో. సో యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ని మనం యాక్టివ్ ఇన్కమ్ అంటాం. ఎగ్జాంపుల్, మనం ఏదైనా జాబ్ చేస్తున్నాము, అది యాక్టివ్ ఇన్కమ్. ఎందుకంటే మనం జాబ్ రిజైన్ చేస్తే మనకి మనీ ఆగిపోతుంది. సో మనం వర్క్ చేస్తున్నప్పుడు వచ్చే ఇన్కమ్ని మనం యాక్టివ్ ఇన్కమ్ అంటాం. లైక్ ఇప్పుడు డైలీ వేజ్ ఎర్నర్స్ ఉంటారు, వాళ్ళు ఎవ్రీడే వెళ్ళి పని చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. బట్ వాట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్? ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే మన యాబ్సెన్స్లో, మనం లేకున్నా కానీ మనకి మనీ అనేది జనరేట్ అవుతూ ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ పాసివ్ ఇన్కమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రిలయన్స్ తీసుకోవచ్చు మీరు. రిలయన్స్ స్టార్ట్ చేసింది ధీరుభాయ్ అంబానీ, అంటే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళ ఫాదర్. ఈరోజు ధీరుభాయ్ అంబానీ లేడు, బట్ రిలయన్స్ ఉంది. సో రేపొద్దున అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ లేకున్నా కానీ లైక్ రిలయన్స్ అయితే పక్కా ఉంటుంది. బికాజ్ వాళ్ళు ఒక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సో ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయడానికి టైం పడుతుంది, మనకి పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉంటే మనం చాలా మంచి ఇక్కడి నుంచి గ్రో అయితే అయిపోవచ్చు. సో ఇది అండ్ ఇప్పుడు ఇది కూడా ప్యాసివ్ ఇన్కమ్ సోర్సే, యాక్టివ్ ఇన్కమ్ సోర్స్ ఏం కాదు. మీరు ఒక 2 to 3 years ఆఫ్ టైంలో మీరు వర్క్ చేయకపోయినా కానీ మీకు ఒక ప్రాపర్ ఇన్కమ్ అయితే ఎవ్రీ మంత్ జనరేట్ అవుతూ ఉంటుంది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నుంచి. సో ఇక్కడ మనం నెట్వర్క్ మార్కెటింగ్, సో ఈ వర్డ్లోనే మీకు అర్థమై ఉంటుంది. ఒక నెట్వర్క్ త్రూ మనం ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం ఆర్ మార్కెట్ చేయడం. సో దిస్ ఈజ్ కాల్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్. అంటే మిడిల్ మ్యాన్, మధ్యవర్తులు ఎవరు లేకుండా కంపెనీకి అండ్ మనం ఇచ్చే పర్సన్కి, జనాలకి మనం మధ్యలో ఉండి మనం ప్రమోట్ చేస్తాము. సో ఇది డైరెక్ట్ సెల్లింగ్. ఇక్కడ మనకి ప్రాపర్ మనీ అయితే మనం జనరేట్ చేయొచ్చు బై ప్రమోటింగ్ కంపెనీస్ ప్రోడక్ట్స్. సో ఇది డైరెక్ట్ సెల్లింగ్. సో ఇక్కడ మనం ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ లీగలా ఇల్లీగలా అంటే కంప్లీట్లీ లీగల్, అందులో డౌట్ అవసరమే లేదు. ఇండియన్ గవర్నమెంట్ రూల్స్కి తగ్గట్టుగానే కంపెనీస్ వర్క్ చేస్తాయి అండ్ ఆ కంపెనీసే ఉంటాయి. అట్లాంటి కంపెనీస్ని మీరు చూస్ చేసుకోవాలి.
ఇందులో కూడా మీరు చాలామంది వినే ఉంటారు ఈ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, ఎంఎల్ఎం స్కామ్ అని, అదని ఇదని. సో ఇందులో కూడా ఉండే కొన్ని పిరమిడ్ స్కీమ్స్ అని, బైనరీ కంపెనీస్ అని చాలా వరకు వచ్చినాయి, చాలా వరకు వెళ్ళిపోయినాయి కూడా. సో మోస్ట్లీ ఇప్పుడున్న కంపెనీస్ అయితే ఏవి ఉన్నా కానీ ప్రాపర్ లీగల్ కంపెనీస్, లాంగ్ టర్మ్లో వర్క్ చేసే కంపెనీసే ఇండియాలో ప్రజెంట్ అయితే ఉన్నాయి. బికాజ్ 2016 తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే చాలా 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 కొత్త కొత్త రూల్స్ అయితే పట్టుకొచ్చింది నెట్వర్క్ మార్కెటింగ్లో. సో ఇప్పుడు కంపెనీస్ అవన్నీ కూడా ఫాలో అవుతున్నాయి, అండ్ ఫాలో అవుతున్న కంపెనీసే ఇప్పుడు చాలా మంచి గ్రోత్లో అయితే ఇండియాలో అయితే ఉన్నాయి. సో ఈ బిజినెస్, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చాలా పురాతనమైన బిజినెస్, ఇది కొత్తదేం కాదు. బట్ ఇండియాలో వచ్చి ఆల్మోస్ట్ మనకి ఒక 25 to 30 years అయితే అయింది. అండ్ చాలామంది చాలా మంచి లెవెల్స్ అచీవ్ చేసినారు, చాలా మంచి ప్యాసివ్ ఇన్కమ్ బిల్డ్ చేసుకున్నారు. అండ్ ఇది 1886లోనే స్టార్ట్ అయింది అమెరికాలో. సో మన ఇండియాలో అయితే 25 to 30 years బ్యాక్ మన ఇండియాలో వచ్చింది. చాలా కంపెనీస్ మీ కళ్ళ ముందు వచ్చినాయి, మీ కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయినాయి. సో మనం ఒక రైట్ కంపెనీని అయితే 100% చూస్ చేసుకోవాలి. అంటే రైట్ కంపెనీని ఎలా చూస్ చేసుకోవాలి? సో ఇందులో మనకి మేనేజ్మెంట్, ఎట్లాంటి మేనేజ్మెంట్, అండ్ ఎప్పటి నుంచి కంపెనీ రన్ అవుతుంది, అండ్ కంపెనీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి. సో ఇక్కడ మీకు చాలా వరకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో ప్రోడక్ట్స్ ఉంటాయి. అందులో హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి కొన్ని కంపెనీస్లో హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, కొన్ని కంపెనీస్లో ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, కొన్ని కంపెనీస్లో ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి. సో అట్లా మన రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఎందులో బాగా పర్ఫామ్ చేయగలుగుతారు అనే దాని మీద మీరు కంపెనీని అయితే చూస్ చేసుకోవాలి. సో నెట్వర్క్ మార్కెటింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫెషన్స్ నన్ను అడిగితే, అండ్ చాలామంది సక్సెస్ఫుల్ అయినారు. బట్ ఇక్కడ మీరు ఎవరైనా కానీ వెంటనే మేము రిచ్ అయిపోవాలి, వెంటనే మేము కరోడపతి అయిపోవాలి, వెంటనే మాకు డబ్బులు కావాలి అంటే ఇది మీలాంటి వాళ్ళ కోసం కాదు. ఎవరైతే ఫ్యూచర్ని బేస్ చేసుకొని నేను ఒక 2 to 3 years ఇక్కడ స్పెండ్ చేస్తాను, స్కిల్ నేర్చుకుంటాను, నాకు హరిబరి ఏం లేదు, ఇదంతా ఈ సిస్టమ్ మొత్తం నేర్చుకొని నేను గ్రో అవుతాను అనేటోళ్ళకి మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్ నేను సజెస్ట్ చేయదలుచుకుంది ఏంటి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్. సో ఓపిక ఉండి టైం స్పెండ్ చేసేటోళ్ళకైతే మాత్రం ఈ ప్రొఫెషన్ చాలా మంచిగా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ మీకు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ని చూస్ చేసుకోవడం అయితే ఒక రైట్ డెసిషన్. బికాజ్ అవి లాంగ్ టర్మ్లో మనకి మంచి ఇన్కమ్ని అయితే ఇస్తుంది. మీకు తెలుసు ఇక్కడ మనకి బైనరీ కంపెనీస్ అని, లేకపోతే పిరమిడ్ స్కీమ్ అని, డబ్బులు కట్టాలి. సో డబ్బులు కట్టాలి అనే కంపెనీస్ మీ ముందుకు వస్తే మీరు స్ట్రేట్ ఫార్వర్డ్ రిజెక్ట్ చేసేయండి, వద్దు అని చెప్పేసి. చాలా వరకు 10,000 పే చేయండి, 20,000 పే చేయండి, ఇద్దరిని జాయిన్ చేపియండి. సో ఇది జాయినింగ్ స్కీమ్ కాదు. సో మీరు ఇక్కడ ప్రమోషన్, ప్రోడక్ట్ ప్రమోషన్ ఎక్కువ ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మనం కంపెనీ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయాలి త్రూ నెట్వర్క్ ఆఫ్ పీపుల్. మనం ఒక టీం ఫామ్ చేసుకొని ఆ టీం త్రూ వాళ్ళకి నేర్పించుకుంటూ, ఇక్కడ చాలా వరకు ట్రైనింగ్స్ ఉంటాయి, బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది, ప్రోడక్ట్ ప్రమోషన్ ట్రైనింగ్ ఉంటుంది, అబౌట్ ప్రోడక్ట్స్ ట్రైనింగ్ ఉంటుంది, అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా ఇదొక ప్రాసెస్. అందుకే నేను మీకు ఒక 2 to 3 years మీరు ఇక్కడ స్పెండ్ చేసి నేను నేర్చుకుంటా గ్రో అవుతా అనేటోళ్ళకి మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్స్. సో ఇక్కడ బిఫోర్ యూ ఎర్న్ యూ హ్యావ్ టు లెర్న్. మనం సంపాదించే ముందు ఇక్కడ మనం నేర్చుకోవాలి. సో మినిమం మీరు 2 to 3 months మీకు బేసిక్స్ తెలుసుకోనికి 2 to 3 months పడుతుంది. ఆ 2 to 3 months గ్యాప్లో మీరు ఆల్మోస్ట్ అన్ని నేర్చేసుకుంటారు. సో దిస్ ఈజ్ హౌ యూ ప్రమోట్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. సో నేను మీకు చెప్పినట్టు పేషెన్స్ చాలా పేషెన్స్తో మనం ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ మిమ్మల్ని మీ డిగ్రీ అడగదు, మీరు ఏ క్యాస్ట్ అని అడగదు, మీరు ఎక్కడి నుంచి బిలాంగ్ అవుతారు అడగదు. జస్ట్ మీరు ఇండియన్ అయి ఉండాలి, మన ఇండియాలో వర్క్ చేయాలి అంటే మీరు ఒక ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఆర్ ఏదన్నా మీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్తో మీరు ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు 18 years ప్లస్ అయితే కంపల్సరీ ఏజ్ అయితే ఉండాలి. సో ఇవి మినిమం రిక్వైర్మెంట్స్. ఇది తప్ప మీరు కంపల్సరీ హైట్ ఉండాలి, హ్యాండ్సమ్ ఉండాలి, స్మార్ట్ ఉండాలి, బాగా చదువుకొని ఉండాలి అట్లేం లేదు. లైఫ్లో ఎదగాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి అనే ఒక గోల్, అనే ఒక కసి ఉంటే మాత్రం మీరు 100% ఈ ప్రొఫెషన్ మీకు పక్కా సూట్ అయితే అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే జీరో ఇన్వెస్ట్మెంట్. మీరు ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ బిజినెస్లో మీరు మంచి పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. మీరు లక్షల ఇన్కమ్ సంపాదించవచ్చు.
అండ్ ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ ఇది. బట్ లాంగ్ టర్మ్లో మీరు 100% ఫోకస్డ్ ఉండాలి, నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనీ మిమ్మల్ని ఫాలో అవుతుంది. ఒక్కసారి మీరు ఈ సిస్టమ్ని నేర్చుకుంటే అసలు మీరు ఇంకా ఇందులో ప్రో అయిపోవచ్చు. సో ఏ బిజినెస్లో మీరు సక్సెస్ఫుల్ అవ్వాలనుకున్నా కానీ పేషెన్స్ ఇంపార్టెంట్, సిస్టమ్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్, సిస్టమ్ని ఫాలో చేయడం అయితే 100% ఇంపార్టెంట్. సో ఇది లాంగ్ టర్మ్ బిజినెస్, ఇది షార్ట్ టర్మ్ బిజినెస్ కాదు. లాంగ్ టర్మ్ గోల్స్ మీరు ఇక్కడి నుంచి కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఏదో పాకెట్ మనీ కోసం ఆర్ నేను 2 years చేస్తా 3 years చేస్తా అది కాదు. ఒక్కసారి మీరు ఈ సిస్టమ్కి అలవాటు పడితే మీరు చాలా మంచి ఇన్కమ్కి వెళ్ళిపోవచ్చు. బికాజ్ ఇవాళ మనం ఒక 20 to 25 years చదివితే అప్పుడు మనం ఒక జాబ్కి ఎలిజిబుల్ అవుతాం. ఇంటర్మీడియట్ అయిపోవాలి, బీటెక్ ఆర్ డిగ్రీ అయిపోవాలి, తర్వాత ఇప్పుడు ఎంటెక్ కూడా చేస్తున్నారు. సో అవన్నీ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ ఫర్ అ జాబ్ ఇంటర్వ్యూ. ఆల్మోస్ట్ 20 to 25 years మనం ఒక 30 to 40 సరే 40-50,000 ఒక జాబ్కి మనం ఒక 20-25 years మనం టైం అయితే ఇస్తున్నాం. అట్లాంటిది సేమ్ అదే 40-50,000 ఒక నెట్వర్క్ మార్కెటింగ్ సోర్స్ ఆర్ కొత్త బిజినెస్ నుంచి మీరు ఎర్న్ చేయాలి అంటే మీరు ఒక 2 to 3 years స్పెండ్ చేయలేరా? చేయాల్సిందే 100%. అట్లా చేసిన వాళ్ళకి ఈ బిజినెస్ త్రూ సక్సెస్ అయితే 100% వస్తుంది. సో దీన్ని మీరు పాసివ్ ఇన్కమ్ సోర్స్గా, లాంగ్ టర్మ్ సోర్స్గా మీరు గ్రో అయితే చేయొచ్చు. అండ్ నేను మీకు చెప్పినట్టు ఇండియాలో చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్. బట్ అందులో రైట్ కంపెనీస్ మీరు చూస్ చేసుకోవాలి. ఆ రైట్ కంపెనీస్ అంటే ఏంటి? ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ విజనరీ మేనేజ్మెంట్ అయి ఉండాలి. అండ్ ఆ కంపెనీ యొక్క స్టోర్స్ మీ దగ్గర అవైలబుల్గా ఉండాలి. అండ్ ఆ కంపెనీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంది, ఏంటిది, ఆ కంపెనీలో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, అండ్ కంపెనీ యొక్క విజన్ ఏంటిది, కంపెనీ ఎప్పటి నుంచి ఆపరేట్ చేస్తుంది మన ఇండియాలో. అండ్ ఇండియన్ కంపెనీని చూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇండియన్ కంపెనీస్ చాలా సూపర్ కంపెనీస్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు ప్రోకాస్ట్ తక్కువ అంచనా తీసుకోకండి. యూ క్యాన్ డూ బిగ్, మీరు చాలా పెద్దగా చేయగలుగుతారు. సో ఆ బిలీఫ్తో ఏదైనా బిజినెస్ చేయండి. అది నెట్వర్క్ మార్కెటింగ్ కావచ్చు, ఏదైనా స్టార్టప్ కావచ్చు, ఏమన్నా కావచ్చు. సో మీరు మినిమం 3 years కన్సిస్టెంట్గా ఇవ్వండి అండ్ రిజల్ట్స్ 100% ఫాలో అవుతాయి. డే 1 నుంచి రిజల్ట్స్ మీద ఫోకస్ చేయకండి. డే 1 నుంచి ఫోకస్ ఆన్ ప్రాసెస్, రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అండ్ ఇక్కడి నుంచి మీరు ఎలా గ్రో అయితే అలా మీరు ఇక్కడి నుంచి బిల్డ్ చేసే మీ టీం కూడా మిమ్మల్ని చూసి అలానే తయారవుతుంది. సో మీరు మిమ్మల్ని మీ విజన్, మీ మిషన్ అండ్ మీ ఫ్రీక్వెన్సీని చూసి పీపుల్ మీతో ఇక్కడ స్టార్ట్ చేస్తారు. సో నేను చెప్పిన స్టార్టింగ్లోనే నెట్వర్క్ మార్కెటింగ్, మీకు ఇక్కడ నెట్వర్క్ కావాలి, టీం బిల్డ్ చేయాలి. సో అది బిల్డ్ చేయాలి అంటే మీరు ఎంత ప్రాపర్ ఉంటే మీ టీం అంత ప్రాపర్గా మీరు ఇక్కడ గ్రో చేయొచ్చు. సో మీకు పెద్ద డ్రీమ్స్ ఉంటే ఆ డ్రీమ్ లిస్ట్ రాసుకోండి, పెట్టుకోండి, దాని తగ్గట్టుగా వర్క్ చేయండి అండ్ ఈ బిజినెస్లో మీరు సూపర్ స్టార్ అవుతారు. బికాజ్ నేను ఎంతోమందిని చూసిన, చాలా చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి పెద్ద చదువులు లేకపోయినా కానీ వాళ్ళకున్న హంగర్, ఎదగాలి అనే హంగర్తోని చాలామంది ఇక్కడ మంచి లెవెల్స్కి వెళ్ళినారు. అండ్ అట్లాంటి ఒక మైండ్ సెట్తో మీరు రండి, మీరు కూడా డెఫినెట్గా మీరు ఇక్కడ నుంచి చాలా మంచి గ్రోత్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు పీపుల్ని ఎట్లా స్పాన్సర్ చేయొచ్చు, ఎట్లా ఈ బిజినెస్ తీసుకురావచ్చు అంటే ఇలా మనం ఉన్న జమానా మొత్తం కూడా సోషల్ మీడియా జమానా. సో మీకు ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి, లింక్డ్ఇన్ నుంచి, అంటే ఇట్లా చాలా సోర్సెస్ ఉన్నాయి. అక్కడి నుంచి మీరు మీ నెట్వర్క్ని బిల్డ్ చేయొచ్చు. అండ్ ఇది ఇంట్లో నుంచి కూడా మీరు ఒక పార్ట్ టైం ఇన్కమ్ సోర్స్గా మీరు బిల్డ్ చేయొచ్చు ఇంట్లో ఉన్న పీపుల్కి. అండ్ ఇక్కడ హెల్త్ గురించి, వెల్నెస్ గురించి చాలా మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి. వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అండ్ అన్ని హెల్త్ సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే చాలా కంపెనీస్లో ఉంటాయి. సో వాటిని ప్రమోట్ చేయడం. అండ్ ఇట్లా ఈ ఇండస్ట్రీ అయితే చాలా పెద్ద ఇండస్ట్రీ. ఇప్పుడిప్పుడే ఇండియాలో చాలా గట్టిగా గ్రో అవుతుంది. అండ్ నెక్స్ట్ 10 yearsలో మాత్రం చాలా మంచి పొజిషన్కి అయితే ఈ ఇండస్ట్రీ అయితే వెళ్ళబోతుంది. సో మీకు ఎవరికైనా గ్రో అవ్వాలి, ఇన్వెస్ట్మెంట్ లేదు, బట్ మీకు చాలా పెద్ద విజన్ ఉంది, చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి అంటే ఐఎమ్ వెరీ షూర్ ఈ ప్రొఫెషన్ మిమ్మల్ని చాలా మంచిగా ముందుకైతే తీసుకెళ్తుంది. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో నేనైతే వర్క్ చేస్తున్నాను. అండ్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్. అండ్ ఇక్కడ గుడ్ పార్ట్ ఏంటి అంటే మీ పైన ఎవరు కూడా బాస్ ఉండడు. ఈ బిజినెస్లో మీరే బాస్. అండ్ ఇక్కడ పీపుల్ మీకు హెల్ప్ చేస్తారు, మీ టీం నుంచి కానీ
మిమ్మల్ని ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, గ్రో చేస్తారు. సో యూ కెన్ బీ యువర్ ఓన్ బాస్. సో మీకు ఈ టైంకి రావాలి, ఈ టైంకి చేయాలి. సో అట్లాంటివి అయితే మీకు ఏం ఉండదు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీరు ఏ టైం అయినా వర్క్ చేసుకోవచ్చు. మీకు ఒక కమ్యూనిటీ ఉంటుంది, మీకు ఒక టీం ఉంటుంది. ఆ టీం త్రూ మీరు బిజినెస్ని ఆపరేట్ చేయొచ్చు, గ్రో చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ బిజినెస్కి అయితే చాలా మంచి పొటెన్షియల్ ఉంది, హ్యూజ్ ఇన్కమ్కి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఐ హోప్ మీకు నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్టున్నా, హౌ టు మేక్ మనీ త్రూ నెట్వర్క్ మార్కెటింగ్, ఎట్లాంటి కంపెనీ చూస్ చేసుకోవాలి, మీకు పేషెన్స్ కావాలి. సో ఇవన్నీ కూడా బేసిక్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. సో మళ్ళీ నెక్స్ట్ సిరీస్ ఆఫ్ హౌ టు మేక్ మనీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్లో నెక్స్ట్ ఇంకొక సిరీస్లో కలుద్దాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కంప్లీట్గా వాచ్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బికాజ్ మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, చాలా మంచి మంచి సిరీస్తో అయితే నేను వస్తూనే ఉంటాను. సో అన్నిట్లో కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ మంచి కంటెంట్తో వస్తుంటాను. సో కీప్ సపోర్టింగ్ లైక్ దిస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మేక్ హ్యూజ్ చేంజ్. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ సిరీస్లో ఇంకొక మంచి కాంటెంట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ.